ప్రెసెంట్ మీరు ఏం చేస్తున్నారు? ఇంటర్వ్యూ చేస్తున్నా మీతో జోకా? కిసిక్ టాక్స్ కాదు, కిసిక్ టాక్స్ విత్ వర్ష. అంతే. చూసారా అర్జున్, అసలు నో రిప్పితే కిస్ అంటున్నాడు, నో రిప్పితే లవ్ మీరు అంటున్నాడు. ఆ పేరు అది పెట్టుకున్నారండి, కిసిక్ అని. నన్ను ఏం చేయమంటారు? కిస్ కాదు. సరే, ఇప్పుడు ప్రెసెంట్ ఏ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు మీరు? మొన్ననే నా బేబీ జోడి డాన్స్ షో అయింది. అంత ముందు నువ్వుంటే నా జతకాని సీరియల్ మీరు ఫినిష్ చేశా. ఎంతమందిని మోసం చేస్తారు డాన్స్ అని చెప్పి? డాన్సే అది. ఇమ్ము కూడా పొంది సార్ అన్నాడు కదా, ఆ గెటప్ ఈ గెటప్ వేసుకుని కవర్ చేయరా? చాలా బాగా చేశారు. మీకు సత్యాకి ర్యాప్ ఎట్లా ఉంటుంది? బాగానే ఉంటుంది. నిజంగా అన్న బాగానే ఉంటుంది. ఆ నవ్వు వెనకాల నేను ఏమేసుకోను. లేదు, వీఆర్ గుడ్ ఫ్రెండ్స్. బాగా కొట్టుకుంటాం ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్, అదైతే ఉంటది. అంటే బేసిక్ గా మీరు ఫ్రెండ్స్ అని నాకు తెలీదు. అవునా? నేను ఏదైతే స్క్రీన్ లో చూస్తానో అదే తెలుసు నాకు. సో కొట్టుకుంటారంటే ఓన్లీ ఫ్రెండ్స్ మాత్రమే, అట్లా చిట్టుపట్లు గొడవలు అయితే మీరేమో లవ్ కదా? లేదు, ఫ్రెండ్సే. వీఆర్ జస్ట్ ఫ్రెండ్స్ అంతే. ఏమన్నా ఉంటే నేనే చెప్తా, తనే చెప్తుంది. ఏమన్నా ఉంటే వాళ్ళే చెప్తారు. ఈలోగా అర్జున్ ఎవరైనా ట్రై చేయాలంటే ట్రై చేసుకోవచ్చు. ఐఎమ్ ఎమోషనల్లీ అన్అవైలబుల్ రైట్ నౌ. ఐమ్ సారీ. అయ్యో బాబు, బాగా డిప్రెషన్ లో ఉన్నట్టున్నాడు. ఇప్పుడైతే డాన్స్ షో చేస్తున్నావు, ఇంకా సీరియల్స్ ఇవన్నీ చేస్తుండే కదా, ఎట్లా నడుస్తున్నాయి ప్రాజెక్ట్స్ అన్ని? గుడ్. మొన్ననే రెండు ఫినిష్ చేశా. సీరియల్ ఆఫర్స్ వస్తున్నాయి కానీ ఏం యాక్సెప్ట్ చేయట్లేదు. కొన్ని ఓటీటీ షోస్ ట్రై చేస్తున్నా. సీరియల్స్ యాక్సెప్ట్ చేయకపోవడానికి? అంతకుముందు నేను మూవీస్ చేశా, ఒక 4-5 మూవీస్ చేశాను. సీరియల్ అనుకోకుండా చేశా, బట్ ఇట్ వర్క్డ్ అవుట్ వెరీ వెల్. మంచి రీచ్ వచ్చింది. అంటే మీకు మంచి పేరు సీరియల్ నుంచి, బిగ్ బాస్ హౌస్ బాగా వచ్చింది. అది నా ఫ్రెండ్స్ కొంతమంది డైరెక్టర్లు ఉన్నాం, మేము అందరం ఓటీటీకి కొన్ని ట్రయల్స్ చేస్తున్నాం, కొన్ని ప్రాజెక్ట్స్ పిచ్ చేస్తున్నాం. అవి చేస్తున్నాం అన్నమాట, ట్రై చేస్తున్నాం. చూడాలి అవి. మరి నెక్స్ట్ మూవీస్ ఏంటి? మూవీస్ కి ఒక ట్రెండ్ సైన్ చేశా కానీ అవి కొంచెం డిలే అయిపోయాయి. మరి అవి ఎప్పుడు వస్తాయో తెలియదు, ఎప్పుడు స్టార్ట్ అయితే కూడా తెలియదు. ఇట్లా కొత్తగా వచ్చే అబ్బాయిలు ఒక మూవీ మీద హోప్ పెట్టుకుని ఉండొచ్చా? ఒక్కదాని మీద పెట్టుకోకూడదు, మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ట్రై చేసుకుంటూ ఉండాలి. నేను చెప్పినట్టు ఇప్పుడు సైన్ చేసి అది ఎప్పుడు సెట్స్ మీదకి వెళ్తుందో తెలియదు. సో అలా అని చెప్పి మనం వేరే వరకు ఆపేసుకోకూడదు, వేరే కూడా చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు నాకు చెప్తున్నా నాకే అనిపిస్తుంది, ఓకే మేబీ సీరియల్ ఒకటి చేయాలేమో అని. మొత్తానికి అయితే అన్ని మూవీస్ తో పాటు ఇది ఒక్కటే కాకుండా వేరే ట్రాక్ కూడా ఉండాలి. అంటే బేసిక్ గా నేను అందుకే టీవీ యాక్సెప్ట్ చేశా. టీవీ వల్ల నాకు కన్సిస్టెంట్ ఇన్కమ్, మంత్లీ మంచి నాకు ఫైనాన్షియల్ గా సెక్యూర్డ్ ఇన్కమ్, రీచ్, దాని నుంచి మళ్ళీ షోస్, ఈవెంట్స్. హైదరాబాద్ లో అసలు ఒక ప్లేస్ మొత్తం మీరే కొన్నారని. మీ ఆస్తులు ఎంత ఉన్నాయి? పెద్దగా ఏం లేదండి. ఐ కమ్ ఫ్రమ్ వెరీ. హైదరాబాద్ లో 70% ఉంది అంటే 40% ఈయనదే. జీవికే మనోడు నేను. జీవికే మనవడువా నువ్వు? పేరు మార్చుకుని ఏకేగా చాలా మంది అవుతున్నాడు. అజ్ఞాతవాసిలో మిస్సింగ్ పవన్ కళ్యాణ్ నేనే. నువ్వు జీవికే మనవడువా? నేనే. ప్లీజ్ మీరు నా మీద కేసేయకండి. జీవికే ఫ్యామిలీ ఊరికి కామెడీకి అంటున్నాను. అంత డబ్బులు ఉండుంటే నా ప్రొడక్షన్ హౌస్ పెట్టుకుని నేనే సినిమాలు చేసేవాడిని. అండ్ నేను అడిగాను కాదు. అసలు ఎంత ఉంది మీకు హైదరాబాద్ లో? హౌస్ ఉందా? హైదరాబాద్ లో నాకు ఫ్లాట్ ఉంది. రాజమండ్రిలో ఉందా? రాజమండ్రిలో ఉంది, అమ్మేశాం. యుఎస్ లో ఉందా? అక్కకు ఉంది, తంది అది ఆవిడది. యుఎస్ లో ఒక ఇల్లు ఉంది. నాది కాదు, మా అక్క బావది. మంచి అమ్మాయి పెళ్లి చూపులకు వస్తుంది ఇట్లా చెప్తే. ఏం అవసరం లేదు, నన్ను చూసి రాజాలంతే. నా వెనకాల ఆస్తి ఎంత ఉందని వచ్చామంటే మాత్రం నేను చేసుకోను. సో మొత్తానికి అయితే సెటిల్, డీసెంట్, గుడ్ ఇనఫ్. మీ మమ్మీ అంటుంటారా అర్జున్ ఇలాంటి అమ్మాయిని చేసుకోవాలి, అలాంటి అమ్మాయిని చేసుకోవాలి, రోజు ఎట్లా బుట్టలో పడుకు అట్లా ఇట్లా చెప్తుంటారా? ఆ టార్చర్లు, ఆ ఫైటింగ్లు అయితేనే ఉంటాయి. ఎట్లా జరుగుతుంది మీ ఇంట్లో పెళ్లి కోసం? మా మమ్మీ నేను చాలా ఆపోజిట్ ట్రెండ్స్ లో ఉంటాం. ఎప్పుడు ఈ విషయాల్లో కొట్టుకుంటూ ఉంటాం. అంటే మీ మమ్మీ ఎలా కావాలంటారు? అరే ఇట్లాంటి పద్ధతిగా ఇంట్లో అలా ఉండాలనుకుంటది ఆవిడ. గీతా గోవిందో అమ్మ అనుకుంటుంది, నువ్వేమో అర్జున్ రెడ్డి అనుకుంటావు. అంతే. ఫైనల్ గా ఏమవుద్ది? ఇదా అట్లా ఉండకూడదు, ఇట్లా ఉండకూడదు, బ్యాలెన్స్ ఉండాలి ఏదైనా కానీ. అమ్మాయి డ్రెస్సింగ్ మీద నీ ఒపీనియన్ ఏంటి? లైక్ అగైన్ బ్యాలెన్స్. మరీ ట్రెడిషనల్ గానే ఉండక్కర్లేదు, అలా అని చెప్పి మరీ ఓవర్ వెస్టర్న్ గానే ఉండక్కర్లా. నీ కంఫర్ట్ లో నువ్వు డ్రెస్ చేసుకుంటే చాలు. రేపు మీకు పెళ్లి అయిన తర్వాత ఆ అమ్మాయి షార్ట్ వేసుకొని మీతో పాటు బయటకు వస్తా అంటే మీకు ఓకేనా? ఆర్ యూ కంఫర్టబుల్? కంఫర్ట్ అంటే ఓకే, అంతేనా? మరి నీ కంఫర్ట్. ఆవిడ షార్ట్ వేసుకుంది, అర్రే ఇట్లా అంటే చూసుకో, నీ కంఫర్ట్ ఉంటే చేసుకో, లేకపోతే వద్దంట నేను అంతే. అబ్బా, ఇట్లా ఉంటే అమ్మాయిలు పడిపోరా చెప్పండి? అవును, పడుతున్నా లైన్ లో మరి రెడీగా. ఒక రోజు తెలుసుకోవాలని ఉంది, బ్రేకప్ ఎందుకు అవుతుంది నీకు అని. సిన్సియర్ గా నవ్వు చేసేవాడికి వర్కౌట్ కాదు.
లవ్ వర్కౌట్ అవ్వాలంటే ఎట్లా టాక్సిక్ గా ఉండాలి, రెడ్ ఫ్లాగ్ లా ఉండాలి, పట్టించుకోకూడదు. అమ్మాయిలు పట్టించుకోకూడదా? పట్టించుకున్నట్టుగా ఉండాలి. అదే అంటారు కదా, కనిపించినట్టు మధ్య మధ్యలో దెబ్బలేసి ఉండాలి, కొడతా ఉండాలి. నేను ఒకటే చెప్తా, అబ్బాయిలు మీకు కావాల్సింది మీరు ఉండండి. నీలాగా నువ్వు ఉండి నిన్ను ఇష్టపడితే అమ్మాయి దట్స్ గుడ్ ఇనఫ్, రైట్? నువ్వు మళ్ళీ వేరేగా ఉండు, ఇంకో కొత్త ఫేస్ చూపించి తర్వాత వేరే ఫేస్, అట్లా కాకుండా నీ ఒరిజినాలిటీ చూపించి నేను ఇష్టపడితే గుడ్. సరే, మీరు లవ్ చేసినప్పుడు మీ గర్ల్ ఫ్రెండ్ పాస్వర్డ్స్, ఫోన్ ఇవన్నీ మీకు తెలుసా? మీ ఫోన్ పాస్వర్డ్స్ ఇవన్నీ తనకు తెలుసా? నేనున్న మ్యూచువల్ రిలేషన్షిప్ చెప్పా కదా, ఇప్పుడు ప్రీ కోవిడ్ ముందర అప్పుడు తెలుసు. బట్ అలా అని చెప్పి నేను ఫోన్స్ కాన్స్టెంట్గా చెక్ చేస్తూ అట్లాంటివి ఏం చేసేవాడిని కాదు. అట్ ద సేమ్ టైం తను కూడా చేసేది కాదు. ఒక బాయ్ ఫ్రెండ్ అమ్మాయి పాస్వర్డ్ అడగొచ్చా, అడగకూడదా? ఇంకా అది వాళ్ళ రిలేషన్షిప్ బట్టి ఉంటుంది, వాళ్ళకున్న సింక్ బట్టి. ఇప్పుడు ఆ మాత్రం కూడా ఫ్రీడమ్ లేకపోతే ఎట్లా? ఓకే, తనకి డౌట్ ఎందుకు వచ్చింది, ఫస్ట్ థింగ్ రాకూడదు. ఒకవేళ డౌట్ వస్తే డౌట్ని క్లారిఫై చేయాలి. దిస్ క్వశ్చన్ అప్లైస్ టు గర్ల్స్ ఆల్సో. అమ్మాయిలు కూడా అబ్బాయిలు పాస్వర్డ్ అడగచ్చా లేదా, బోత్ వేస్. అమ్మాయిలు కూడా అబ్బాయిలు పాస్వర్డ్ అడగొచ్చా లేదా చెక్ చేస్తా అని అంటారు కదా అమ్మాయిలు. ఇంకా ఆ ట్రస్ట్ ఇద్దరికి ఉండాలి, ఆ ట్రస్ట్ క్రియేట్ చేసుకోవాలి ఇద్దరు. అనుమానంగా రిలేషన్షిప్ ఉండడం కష్టం, అది బతకదు ఎక్కువ కాలం. లవ్ లో సక్సెస్ అయ్యి పెళ్లి వరకు వెళ్ళాలంటే వాళ్ళలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? ట్రస్ట్, అండర్స్టాండింగ్, అంతే, రెండు చాలు. తప్పు చేస్తే యాక్సెప్ట్ చేసి ఆర్ యూనో దాన్ని ఫిక్స్ చేసుకునే గుణం ఉండాలి, దాన్ని ఓవర్కమ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇద్దరు గొడవ అయింది, ఆ గొడవను సార్ట్అవుట్ చేసుకునే ప్రేమ వాళ్ళ దగ్గర ఉందా లేదా, అది దాటి ముందుకు వెళ్తామా లేదా? గొడవ అయింది, కొట్టుకున్నాం, థర్డ్ పర్సన్ రాకూడదు. థర్డ్ పర్సన్ వస్తే ఒక లవ్ లో కానీ ఒక పెళ్లి లైఫ్ లో కానీ థర్డ్ పర్సన్ వస్తే బ్రేక్ అయిపోతుంది అంటారు, అది రియలా? వస్తాయి, చాలా చాలా రియల్. నా లైఫ్ లో వెళ్ళా జరిగే 1-2 సార్లు. ఓ థర్డ్ పర్సన్ వల్ల బ్రేకప్స్ అవుతాయి, బ్రేకప్స్ అయితే, రిలేషన్షిప్స్ ఫాయిల్ అయిపోతాయి. అది ఇంక మనుషులు ఉన్నారు కదా, వస్తారు పోతుంటారు మన లైఫ్స్ లోకి, మన వర్క్ లోనో, మన ఇంట్లోనో, చుట్టాలో, ఇంకెవరో ఒకళ్ళు పోతా ఉంటారు. వాళ్ళు చెప్పే మాటల్ని మనం ఇన్ఫ్లుయెన్స్ అయిపోయామంటే మన మధ్య ప్రేమ అంత స్ట్రాంగ్ గా లేదని అర్థం, ఆర్ ఆ ట్రస్ట్ లేదని అర్థం. ట్రస్ట్ క్రియేట్ చేసుకోవాలి ఇద్దరు. ఎవరేమి చెప్పినా కానీ ఈడు చేయడు, అది చేయదు, ఆర్ చేసి ఉండదే, ఆర్ చెక్ వచ్చి మాట్లాడుకుని అడిగే విధానం కూడా కరెక్ట్గా ఉండాలి. ఇట్లా చేసావా, అలాగంటే ఏంట్రా ఇలా జరిగిందంట, ఏంది పరిస్థితి, ఒక టోన్ ప్రాపర్గా మాట్లాడుకుంటే సెట్ అవుతుంది. సెట్ అయిపోతుంది. క్వశ్చనింగ్ గా, ఇంట్రాగేషన్ గా అడిగితే మాత్రం ఖచ్చితంగా ఈగోలు ఎఫెక్ట్ అవుతాయి. ఇన్ని ప్రాబ్లమ్స్ నీవి చూసిన తర్వాత నాకే బాధేస్తుంది. పర్లేదులేండి, బాధపడకు, బాగానే ఉన్నా.